బిజినెస్ మ్యాన్ కుమార్తె పెళ్లి స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్. సో మరి రామ్ చరణ్ గారు ఉదయపూర్లోని ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళారనమాట. అక్కడ బాగా బడాబాబు ఒక మ్యారేజ్ అయితే చేశారు. సో మరి ఆయన కూతురు పెళ్లికి చాలామంది ఈవెన్ జూనియర్ ట్రంప్ గారు కూడా వచ్చారనమాట, ట్రంప్ గారు అబ్బాయి. సో అలాంటి భారీ భారీ గెస్టుల మధ్య, బాలీవుడ్ హీరోల మధ్య మరి ఒక్క తెలుగు హీరో రామ్ చరణ్ గారు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో మరి ఆయనకున్న స్టేచర్ అది అలా అని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే. సో ఎందుకంటే రామ్ చరణ్ గారు ఎన్నో మ్యారేజెస్కి, వెడ్డింగ్స్కి వెళ్తూ ఉంటారు. సో చాలామందితో కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయనకి ఎటు చూసినా కానీ ఉపాసన గారి తరఫున కానీ ఆయనకి మన స్టేట్లోనే కాకుండా మన కంట్రీలు దాటి ఇంటర్నేషనల్గా కూడా కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి పెళ్ళిళ్ళకి వెళ్ళి మరి ట్రంప్ గారు అబ్బాయితో ఫోటోలు దిగడం అంటే అది మామూలు విషయం కాదు. సో రామ్ చరణ్ గారికి మాత్రమే చెల్లుబాటు అయిందనమాట. మిగిలిన హీరోలు కూడా వెళ్తారు, కానీ ఏంటంటే వాళ్ళు పొలిటీషియన్స్ పెళ్ళిళ్ళకి వెళ్తే ఇంకా అదే గొప్ప అనుకుంటూ ఉంటారు. సో కానీ రామ్ చరణ్ గారికి మాత్రం అది పెద్ద లెవెల్లో అంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్తో కూడా కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి రామ్ చరణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అట్రాక్షన్, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఆయన అలా నిలబెడుతూ ఉంటుంది. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, వైట్ కలర్ వేయాలా, బ్లాక్ కలర్ సూట్ వేయాలా, సో వేసే షూస్ కానీ, పెట్టే వాచ్ కానీ, పెట్టే స్పెట్స్ కానీ అన్నీ కూడా బ్రాండ్ అంటే కరెక్ట్గా ఇట్లాగే ఉండాలి కదా ఒక బ్రాండింగ్ అంటే అనే విధంగా ఆయన అయితే ఉంటారనమాట. సో మరి రామ్ చరణ్ గారు లేటెస్ట్గా ఆ పెళ్లికి వెళ్ళటం, అక్కడ బ్లాక్ సూట్లో ఆయన లుక్స్ మాత్రం ఇక ఒక మాన్స్టర్ని తలపించాయన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇలాంటి రోల్లో ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేయమని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఆయన హెయిర్ స్టైల్ ఇప్పుడు పెద్ద మూవీ కోసం ఆయన ఏదైతే హెయిర్ స్టైల్ పెంచారో ఆ లుక్కి, ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్కి నిజంగా ఒక రెబలియస్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో అన్న మాకు ఇలాంటి లుక్తోనే ఒక గ్యాంగ్స్టర్ రోల్ కావాలి, ఏ డైరెక్టర్ చేస్తారు అని చెప్పి అటు కొంతమంది డైరెక్టర్స్ని మెన్షన్ చేసి లుక్స్ చూడమని చెప్పి కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారు అనమాట. సో మరి ఆ పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక మ్యాగ్నెట్ లాగా రామ్ చరణ్ గారు కనిపించారని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఆ మ్యారేజ్ వీడియోస్ని, ఫొటోస్ని అయితే షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్లో ఫుల్గా వైరల్ అవుతున్నాయి. అటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, స్నాప్చాట్ కానీ ఎక్కడ చూసినా ఈ ఫోటోలు అయితే ఫుల్గా వైరల్ అవుతున్నాయి అనమాట. సో రామ్ చరణ్ గారి లుక్స్ ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ టాప్ హీరోస్ అందరిలో కూడా రామ్ చరణ్ గారి లుక్స్ మాత్రం అదిరిపోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి బాలీవుడ్ కాన్స్ సైతం కూడా దాటేసి రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, అండ్ బాక్స్ ఆఫీస్ కానీ కూడా మొత్తం అందరూ తెచ్చుకుంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. సో ఏదైనా కానీ రామ్ చరణ్ గారి ప్రస్తుతం లుక్స్ మాత్రం కుమ్ముతున్నాయని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.